10 days మళ్ళీ మామూలు స్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చాం. అదే కానీ అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఉంటే ఇంకొక 6 నెలలు కూడా ఆ పక్క గుడిపోయే పరిస్థితి ఉండేది కాదు. తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేసారు. నేను చెప్పాను మీ అందరికీ, సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు. దేనికి? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు. కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేశారు. పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. నేనున్నప్పుడు పోలవరానికి నేను డబ్బులు పెట్టాను, వీళ్ళు రివర్స్ చేశారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు. ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు క్లియర్ చేశాం. మేము 100 రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? 5 ఏళ్ళు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఒక్కొక్క ఐటెంని స్ట్రీమ్లైన్ చేసి ఒక్క పంచాయతీరాజ్లో 990 కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని 990 కోట్లు ఇచ్చి కష్టకాలంలో 1100 కోట్లు మళ్ళా తీసుకొచ్చాం. ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా, అన్ని డిపార్ట్మెంట్ ఇదే పరిస్థితి. 1650 కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు ఉంటే అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం. 10,50,000 కోట్ల రూపాయల అప్పు, 1,00,000 కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే 2,000 కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు. 9 ఏళ్లలో ఖర్చు పెట్టేశారు. ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం. దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు. నేను ఇంకా హార్ష్గా చెప్పాలంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో 2,000 కోట్ల రూపాయలు చూపిస్తుంది. 9,000 కోట్ల రూపాయలు 6 ఏళ్లలో వస్తే 6 ఏళ్లలో 9